వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దర్శన్ తన ఇంట్లో మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నీకు కలిసి ఇక సమీర నేను ప్రేమించుకుంటున్నాం అన్న విషయం చెప్పేసేయాలి అని చెప్పి ఇక శరణ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే హాల్‌లో ఎవరు కనిపించరు. ఇక శరణ్య రూమ్‌లోకి వెళ్ళి శరణ్యతో మాట్లాడదాము అని చెప్పి డోర్ తీసి శరణ్య రూమ్‌లోకి వస్తాడనమాట దర్శన్. అయితే అప్పుడే స్నానం చేసొచ్చి చీర కట్టుకొని ఇక బ్లౌజ్ వెనకాల తాళ్ళు అవి కట్టుకుంటూ ఉంటుందన్నమాట శరణ్య. అమ్మో అన్నట్టుగా కళ్ళు తిప్పుకుంటాడు దర్శన్. ఇక ఆ తర్వాత సడన్‌గా ఎవరొచ్చారు అని చెప్పి ఇటు శరణ్య డోర్ వైపు చూడగానే ఇక దర్శన్ బొమ్మలాగా అలా నించుండిపోతాడు కണ്ണార్పకుండా. ఇక అప్పుడే శరణ్యకి గుర్తొస్తుంది వాళ్ళ అక్క అనన్య అన్నమాట. నీ పెళ్ళికి మీ ఆయన దర్శన్‌ది స్టాచ్యూ ఒకటి చేయిస్తాను అని చెప్పి అనన్య అన్న మాట గుర్తొస్తుంది. అక్క నాకు అప్పుడే స్టాచ్యూ ఇచ్చేసిందా ఏంటి అని చెప్పి గబగబా శరణ్య దర్శన్ దగ్గరికొచ్చి, అసలు మీరు బొమ్మ అంటే ఎవరు నమ్మను కూడా నమ్మరు. సేమ్ అచ్చు గుద్దినట్టు దర్శన్ లాగే ఉన్నారు అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి దర్శన్‌ని హగ్ చేసేసుకుంటుంది. ఇక గుండె చప్పుడు శరణ్యకి వినిపించడంతోని ఇక సడన్‌గా కంగారు పడుతూ మీరు అని చెప్పి దర్శన్‌ని అనబోతూ ఉంటే ఇక అప్పుడు దర్శన్ వెంటనే శరణ్య నోరు మూస్తాడు. ప్లీజ్ 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 సైలెంట్‌గా ఉండండి. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి శరణ్యకి దర్శన్ చెప్తూ ఉంటాడు.